ఇది మా నాన్న గోరి, ఇది మా పెద్ద తాతది, ఇది మా చిన్న తాతది. మా తాతకు కూడా ఈరోజు ఓకే. ఇంకా ఎవరు? మా తాతకి ఇక్కడ ముళ్ళు ఉన్నాయి, తెగ ఉచ్చుకుంటున్నాయి. మా తాతకు కూడా ఈరోజు కొద్దిగా లైట్. అందరికీ 8 PM 8 PM 4 ముక్కలు, బోటి ముక్కలు. ఇక మా పెద్దనాన్న కూడా 8 PM కొద్దిగా చూడి వాటర్ క్యాన్ వేసినారు ఎవరు ముక్కలు. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, అమ్మా నాన్నలు పుట్టిస్తారు, మనల్ని అడిగి పుట్టించరు. వాళ్ళు కర్త కర్మ క్రియ వాళ్ళే కాబట్టి వాళ్ళు అనుకోని పరిస్థితులకి మనం పుడతాం. కానీ చాలామంది స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ ఎస్పెషల్లీ యూత్ ఈరోజు ఎట్లా ఉన్నారంటే, మమ్మల్ని పుట్టించినావు, నువ్వు ఎందుకు చదివించలేదు, వాడు చూస్తే అట్లా చదివినాడు, వీడు చూస్తే ఇట్లా చదివినాడు అని చాలామంది ఫ్యామిలీస్ని ప్రశ్నిస్తుంటారు. నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీకు ఉచ్చబోసుకోవడం వస్తుంది కదా, మిగతా కార్యక్రమాలు కూడా వస్తాయి కదా, అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు సాకాలి మిమ్మల్ని కదా. మీకు లెట్రిన్ వస్తుంది, ఉచ్చ వస్తుంది, ఇంకా మిగతాది కూడా అన్ని కార్యక్రమాలు చేసుకుంటారు. ఎందుకు మిమ్మల్ని తల్లిదండ్రులు పోషించాలి? వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. మిమ్మల్ని పోషించి చివరికి రెస్ట్ తీసుకుంటున్నారు. అర్థమైందా? మీకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుందంటే, వాళ్ళు రెస్ట్ తీసుకునేటప్పుడు వాళ్ళ విలువ మీకు అప్పుడు అర్థమవుతుంది. మా నాన్న ఎంత కష్టపడి నాకు ఒక బండి తీసి ఇచ్చినాడు, ఒక స్కూల్ ఫీజు కట్టినాడు, ఒక మొబైల్ తీసి ఇచ్చినాడు, ల్యాప్టాప్, ఇట్లాంటివన్నీ ఉంటారు కదా పిల్లోళ్ళు. మీరు అర్థం చేసుకోవాల్సింది, దయచేసి మీకు 13 to 15 years అంటే 13 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు వచ్చేపాటికి మీ వర్జిన్స్ ఉంటాయి కదా, వర్జినాలిటీ దాని మీద బట్ట మీరే కొనుక్కోవాలి. నేను 6వ క్లాసే చదివింది. నేను ఆ రోజుటికే నా బతుకు నేను బతకాలి. ఎందుకంటే నా కార్యక్రమాలు నేను చేసుకుంటాను కాబట్టి నా బతుకు నేను బతకాలి. నేను తినే తిండికి ఇంకొకరు ఇవ్వకూడదు. ఇంకొకరి మీద ఇంకొకరి కష్టం మీద నేను తింటున్నానంటే అలాంటి వ్యక్తికి తర్వాత చరండి పక్కనున్న పందికి ఏం తేడా ఉండదు. అందుకనే నా కష్టం నేను పడతా, తింటా, ఉంటా. కానీ ఈరోజు నేను మందేం వేసుకోలే, మీరు డౌట్ పడకండి, నాకు అలవాటు లేదు. యాక్చువల్లీ మా నాన్నకు మందు అంటే చాలా ఇష్టము. అది కూడా వీక్లీ 2 అంటే వీక్లీ 2 times తీసుకుంటాను. ఇది ఈరోజు ఎందుకో చాలా గుర్తొచ్చినారు. నిన్న రాత్రి మా ఊరు వచ్చాను, విపరీతంగా రాత్రి ఆల్మోస్ట్ 3 to 4 hours డ్రీమ్లో ఉన్నాడు. చెప్తున్నాడు, అరే ఏమేమైంది ఊర్లో, ఏమైంది పరిస్థితి అని. ఇంకా నేను గుర్తు చేసుకుంటే రాత్రిదంతా నేను ఇప్పుడు మళ్ళీ ఎమోషన్ అవుతా. వద్దు. విషయం ఏంటంటే, మీ జీలో దమ్మున్నప్పుడు తల్లిదండ్రులకి కాస్తంత రిలాక్సేషన్ ఇవ్వండి. వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారో కనుక్కోండి. తర్వాత వాళ్ళకి ఒక 10 కోరికలు ఉన్నాయనుకో, దాంట్లో 1 or 2 నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. మా నాన్నకు కొన్ని కోరికలు ఉండే, అంటే మంచి కారులో, సొంత కారులో వెళ్ళాలి, బాగా గోల్డ్ వేసుకోవాలి. నేను అది నెరవేర్చిన. మా నాన్నకు కారులో బాగా తిప్పినాను. ఆయన 63 ఏళ్ళు 63 years ఆయన ఉనింది. చివరి స్టేజ్ అంటే ఒక 3 to 4 years ఆయనకి బాగా లైఫ్ని నీట్గా, అంటే మా నాన్న సంపాదన చేసిన దాంట్లో, ఖర్చు చేసిన దాంట్లో నేను సంపాదన చేసిండేది ఒక ఈక అయినా కానీ
ఆయన చివరి క్షణాల్లో చాలా అది ఒక ప్రెస్టీజియస్ లైఫ్ అనుభవించినారు ఒక 3 to 4 years. అంటే దాని వెనకాల ఏమైందప్ప అంటే ఏదో కష్టాలు, సాధక బాధకులు, జరగని పరిస్థితి, తినడానికి జరగని పరిస్థితుల్లో కష్టపడి మమ్మల్ని సాకినారు. నేను పని చేసినాను, ఆయన సాకినాను. వేడి నీళ్ళకి తోడు నీళ్ళు, సన్నీళ్ళు మాదిరి తోడున్నాం ఇద్దరు. కానీ చాలామంది యూత్ ఈ రోజున నువ్వు కార్ తీసి లేదు, నాకు ల్యాప్టాప్ తీసిలే, వాడు ఐఫోన్ తీసుకున్నాడు, ఇంకొకడు సూపర్గా ఉన్న మంచి మంచి క్వాలిటీ బ్రాండెడ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు. ఏందిరా మీ గోల పిల్లలు? ఫస్ట్ మీకు లీక్ అవుతుందా? మరి గుద్ద మూసుకొని మీరు పని చేయండి. చేతనైతే మీ అమ్మ నాన్నలకి ఏదో ఒక మంచి గిఫ్ట్, వాళ్ళకి ఏదో వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు. మీరు 30 ఏళ్ళ వయసు ఉన్నాడైనా ఏ క్షణాన ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలీదు. కరోనా వచ్చింది మొన్న 3 ఏళ్ల క్రితం 2020లో. అప్పుడు మా నాన్న కరోనా బ్యాలెన్స్లో వెళ్ళిపోయినారు. ఇప్పుడు మళ్ళీ వస్తుందంట. ఎవరు ఎట్లా వెళ్ళిపోతారో తెలియదు. ఇదిగో మా పెద్దనాన్న అక్కడున్నారు, అట్లా పోయినాడే. మా తాత ఆల్రెడీ 10 ఏళ్ళ పైన పోయినాడు. ఇక మా నాన్న కోవిడ్లో పోయినారు, మా తాత, ఇట్లా చాలామంది వెళ్ళిపోతే మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రేవీ యాడ్ అంతా చూసినప్పుడు ఏం లేదబ్బా. మీరు చాలామంది ఏమనుకుంటారంటే న్యూ ఇయర్లో బెస్ట్ విషెస్ చెప్తే బెస్ట్ లైక్స్ వస్తాయి, చాలా మంచి మెసేజెస్ వస్తాయి, వైరల్ అయిపోవచ్చు. అది కాదురా, వైరల్ అయినోడు కూడా పోతారా. వైరల్ అయినోడు పోతాడు, వైరల్ కానోడు పోతాడు. మీ జీలో దమ్ముంటే కష్టపడి పుట్టించిన వాళ్ళకి కాస్త ఓదార్పునిచ్చి వెళ్ళిపోతారు. ఎవ్వరు ఉండరు. ఉంటే ఒక 10 ఏళ్ళు ఎక్కువ ఉంటారు, 10 ఏళ్ళు తక్కువ ఉంటారు, అంతే. ఎక్స్ట్రా ఏం లేదు. ఇది నిజము, ఇది నిత్య సత్యము. ఈ నిజాన్ని తెలుసుకోక ఆస్తులు ఈడే ఉంటాయి. ఆస్తులు నీకు 1000 ఎకరాలు ఉన్నాయి, ఈడే ఉంటుంది. జగన్ గారు, నమస్తే, జగన్ గారు అంటే నాకు చాలా గౌరవం. జగన్ గారికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు అనుకుంటా అంటారు జనాలు. జగన్ గారు మాత్రమే పోతారు, ఆస్తులు ఈడే ఉంటాయి. జగన్ గారు ఏది ఒక్క ఇసుక మెతుకు కూడా తీసుకొని పోరు. అర్థమైందా? ఎవ్వరు ఏది వేసుకొని పోరు. ఉన్నన్ని రోజులు ఫ్రెండ్స్, రిలేషన్స్, మోరల్స్, ఎథిక్స్ వీటిని గుర్తుపెట్టుకోండి. డబ్బు ఏం చేస్తారా డబ్బు? మా నాన్న పోయేటప్పుడు డబ్బు కాస్త తక్కువ కొన్ని హాస్పిటల్స్కి మేము వెళ్ళి చెకప్ చేయించుకోలేక అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి వెళ్ళిపోయినాడు. అంటే దేవుడు ఏ రోజు ఎవరికి ఎంత మెతుకులు రాసి ఉంటాడో అంతే. ఆ సిచ్యువేషన్కి మా దగ్గర డబ్బు ఉన్నా కానీ ఆ పరిస్థితులు క్రియేట్ చేస్తారు దేవుడు. అర్థమైందా? అందుకే చెప్తున్నాను, యూత్, ఎస్పెషల్లీ యూత్, తప్పకుండా మీ సామాన్ల మీద మీరు బతకండి. అర్థమైందా? ఇక మీరు యూట్యూబ్లో కానీ ఏమిట్లో కానీ కామెంట్లు మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. నాకు పోయేది ఏది లేదు. అర్థమైందా? నేనేమి మందు వేసుకోలే, నాకు అసలు అలవాట్లేదు. నాకు అలవాట్లేదు. ఒక ఎమోషనల్గా ఎందుకో చాలా గుర్తొచ్చారు మా నాన్న. ఇది ఎందుకురా యూట్యూబ్లో పెట్టినావు అంటే, ఒక 100 మంది చూస్తే చాలు. నాకు ఒక 100 మంది చూస్తే చాలు. ఒక్కడు చూసి వాళ్ళ నాన్నకో వాళ్ళ అమ్మకో చనిపోయిన తర్వాత వాళ్ళ కోరిక ఏదన్నా ఉంటే తీర్చితే చాలు. అన్నీ చెడ్డీలు మిడ్డీలు చూసి బతకండి. పుట్టించిన వాళ్ళని ఒకసారి వచ్చి గుర్తు చేసుకోండి. సరేనా? ఇది చాలా నిత్య సత్యం ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటా.